అన్న యారు బిగ్ బాసా పోయినా సార్ అన్న బిగ్ బాస్ ఎవరో సామాజిక కార్యకర్త అని మన రైతు బిడ్డను తీసుకుని వచ్చారు. ఇంట్రెస్ట్గా చూద్దాం అనుకున్నా. ఈసారి ఎవరున్నారో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు, అసలు ఏదో నాకు అర్థం కాలే. అది బిగ్ బాసో తెలియదు, బాస్ బిగ్ బాస్ తెలియదు. ఎవరో బేపక్క అంట ఒక వీడియో చూసా ఆమె, అది నేనే పూలు చదువుకుంటున్నా. ఆయన ఇంకెందుకు బిగ్ బాస్ టైటిల్ కూడా ఆమె తీసుకుని వెళ్ళిపోతాయి. ఆమెకంతా ఆమె తీసుకుంటుంది ఖచ్చితంగా. ఆ పూలు ఏదో అవకాశం వస్తే మేము కూడా చదివాం కదా. సో ఇదొక విషయం. దాని తర్వాత ఒక తలపతి విజయ్ గుర్తుకొస్తున్నాయి. సీజన్ 8 కలిసి గంగలో కలిసినట్టుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వరదలు వచ్చినాయి కదమ్మా, తెలియట్లేదు మళ్ళీ ఎందుకని వరదలు వచ్చినాయి. అక్కడ విజయవాడ కొట్టుకొని పోయింది, హైదరాబాద్ కొట్టుకొని పోతుంది. అలా బిగ్ బాస్ కూడా నీళ్ళు వచ్చేసినాయి అంటున్నారు జనాలు. అది అబద్ధమో తెలియదు, నిజమో తెలియదు. అండ్ ఇంకో విషయం, పోయినసారి రైతు బిడ్డ ఉంటే ఏదోలే మనం చూద్దాం, రైతుకి వాల్యూ ఇద్దాం అనుకున్నా. ఆ రైతు అడేవాయా. ఈసారి ఇంకో బయటను తీసుకొస్తారేమో అనుకున్నా. లేదే కుమారి ఆంటీ అని రూమర్స్ లేపారు, ఆమె కనపడలా. ఇంకో పిల్లని ఎవరు చెప్పారు, అది గుర్తులేదు. గొర్రెలక్క అని చెప్పారు, అది అడ్రస్ లేకుండా పోయింది. ఏం జరుగుతుంది బిగ్ బాస్ నాకు అర్థం కాలే. 14 మంది కంటెస్టెంట్ తీసుకున్నారు. ఒక పేపర్ వీడియో చూసిన ఆమె పూలు ఆమె వేసుకుంటుంది. అవకాశం ఇస్తే మేము పడి వేసేవాళ్ళం కదా పూలు. అది ఇంకోటి ఎవరెవరో ఇన్స్టాగ్రామ్లో కొన్ని మిలియన్ ఫాలోవర్స్ ఉన్నది ఆయన తీసుకున్నాడు. పక్క పలచగా ఉన్నాడు, సరిగ్గా పర్సనాలిటీ కూడా లేదు, ఒట్టి పైన కేజీ కండ లేదు. వాడు మణి కంటనో మడిలో వేసుకునే మంటనో తెలియదు. నాకు అర్థమైందా? ఇది బిగ్ బాస్. ఫస్ట్ ఎపిసోడ్ చూడలేక చచ్చినా. ఈసారైనా మార్చి సామాజికంగా ఉన్నటువంటి వ్యక్తులని తీసుకొని ఒక బర్రెలకనో ఒక గొర్రెలకనో ఒక కుమారి ఆంటీనో ఒక కుమారి ఆంటనో తీసుకొని కొద్దిగా బిగ్ బాస్ని రసవత్తరంగా చేస్తే బాగుంటుంది నా ఫీలింగ్ యాజ్ ఏ ఆడియన్స్గా. స్ట్రాంగ్ కంటెస్ట్ ఎవరు లేరా, ఎవరున్నా అని చెప్పేసి. పోయినా సార్ అన్న నిమ్మకాయ దానిమ్మకాయ పలికింది, రైతు బిడ్డ గెలుస్తుంది అని చెప్పేసి. ఈసారి ఆ నిమ్మకాయ లేదు, దానిమ్మ లేదు. అర్థమైనా వరదలకని కొట్టుకుపోయినాయి. బిగ్ బాస్ నాకు తెలియదే, నాకు తెలియకుండా వెళ్ళిపోయినా. హాఫ్ నెలలో బాగానే సంపాదిస్తున్నాడు, బిగ్ బాస్ నేను సంపాదిస్తున్నాడా? ఓ షట్. సో నేను నాగార్జున గారికి ఒకటే చెప్తున్నా, అయ్యా నాగార్జున గారు ఈసారి నాకు బిగ్ బాస్ నచ్చలేదండి, దయచేసి ఇంకో కంటెస్ట్ ఎవరైనా వేయండి, నన్ను వేయండి, లేకుంటే నన్నే తీసుకొని వేయండి, లేకుంటే కుమారి అంటే ఎవరు వేయండి. అర్థమైనా? అప్పుడు కానీ బిగ్ బాస్కి ఏం రాదని అనుకుంటున్నా. సో పోయినసారి కర్ణాటకలో రైతుని తీసుకున్నారు. అర్థమైందా? కర్ణాటక బిగ్ బాస్లో రైతుని తీసుకున్నారు. మన సల్మాన్ ఖాన్ బిగ్ బాస్లో రైతుని తీసుకున్నారు. తమిళనాడు బిగ్ బాస్లో రైతుని తీసుకున్నారు. కేరళ బిగ్ బాస్లో రైతుని తీసుకున్నారు. అది కాపీ కొట్టినారు. ఈసారి మనం ఏదైనా కొత్త కంటెస్ట్ని పెడితే వాళ్ళు కాపీ కొట్టాలి కదా. వాట్ ఈస్ దిస్ నాగార్జున గారు? ఎప్పుడు మనం ఇదేగనా? ఐఎమ్ సారీ అండి, నేను చాలా హట్ అయ్యాను. ఎలిమినేట్ సార్, ఎలిమినేట్ చేయండి సార్. ఓకే రైట్.